నేను రాను మాట్లాడలే నేనే కూర్చోను నేను రాను రావాలి నేను రాను నేను ఇక్కడ ఉంటాను రోడ్డు మీద అప్పచాకిరా రోడ్డు మీద అప్పచాకిరా రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద రోడ్డు మీద మీకే హక్కు ఉంది మేము ప్రశాంతంగా ఉన్నాం ఇంకో గంట లేట్ అయిందా కూడా మా వాళ్ళు బయటకు వస్తాను సార్ ఎంతసేపు పెడతాను ఎక్కడా లేదు సార్ మటర్ చేసేవాడు కూడా లేకపోతే ఏమైనా తప్పు చేశారు చెప్పండి తప్పుడు కేసులు మనమే పెడితే పోలీసులు కూడా మనం ఈ రోజు కాకపోతే ఏ రోజు తప్పుడు తప్పుడు కేసులు ఎందుకు పెడతారు మా నాయకుడు బయటికి రాకపోతే మా కార్యకర్తల ఆత్మాహుతి దాడికి కూడా వెనకాడరు చూసుకోండి ఇప్పుడు చెప్తున్నాను వార్నింగ్ చెయ్యాలి విడుదల చెయ్యాలి విడుదల చెయ్యాలి ఎంతమంది అరెస్ట్ చేసుకోవద్దాం బయటకు వస్తాను సార్ ఎంతసేపు పెడతాను ఎక్కడా లేదు సార్ మటర్ చేసేవాడు కూడా లేకపోతే ఏమైనా తప్పు చేశారు చెప్పండి ఏం జరిగిందని విచారణ ఏం జరిగిందని విచారణ ఏం జరిగిందని విచారణ ఏమి జరిగిందని విచారణ ఏం జరిగింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే ఎవడో కోర్టు కూడా కేసు కట్టే స్టేషన్ తీసుకొస్తారా పవన్ కళ్యాణ్ పడమనండి కేసు తీసుకువస్తారు అప్పుడు మేము వెళ్ళాం అమల్లో ఉంది ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా బెదిరిస్తాను అది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు
నేను రానమ్మా. ఏంటి పదండి అరెస్ట్ చేస్తారా? పదండి ఎందుకు వేసుకుంటారు? కూతుర్ని వేసుకుంటారా? ఎఫ్ఐఆర్ వస్తుంది. అరే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేయండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేయండి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేయండి. కేసులు పెడితే తప్పుడు కేసులు మన మీద పెడితే పోలీసులు కూడా మన మొదలు ఈ రోజు కాకపోతే ఏ రోజైనా వాళ్ళు తప్పుడు కేసు పెడితే పోలీసులు తప్పుడు కేసులు ఎందుకు పెడతారు? అరగంటలో మా నాయకుడు బయటికి రాకపోతే మా కార్యకర్తల ఆత్మాహుతి దాడికి కూడా వెనకాడరు. చూసుకోండి, ఇప్పుడు చెప్తున్నాను వార్నింగ్. ఎంతమంది అరెస్ట్ చూద్దాం. చూడండి బ్యాక్ తీసుకెళ్ళి బ్యాక్ మర్డర్లు, దళితుల మీద దాడులు, ఇంత దారుణాలు జరుగుతుంటే అవన్నీ వదిలేసి ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం అంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఏవో అన్నారంట, ప్రశ్నించారట. ప్రశ్నిస్తే పొద్దున 11 గంటలు తీసుకొచ్చి సాయంత్రం 5 వరకు స్టేషన్ లో కూర్చోబెట్టాడు. ఏంటండి దుబాయ్ శ్రీనివాస్ చేసిన తప్పేంటండి? ఏం చేశారని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ప్రశ్నిస్తే తప్ప ప్రశ్నించకూడదా? నిన్న కాక నిన్న అచ్చెన్నాయుడు పంచాయతీలో దళితుడు ఇల్లు కూలగొట్టారు. దళితుల మీద దౌర్జన్యం చేస్తే పట్టించుకున్న నాదుడు లేడు. అనవసరంగా 2 సంవత్సరాల క్రితం ఉన్న కేసుని ఆల్రెడీ 41 నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ఈ కేసు మీద ఇంటికి వచ్చి ఇచ్చి మళ్ళీ మొన్న ఈ అచ్చెన్నాయుడు చేసిన ఈ ధాన్యపు ఈ కుంభకోణం 75 కోట్ల కుంభకోణం కోసం ప్రశ్నించాడని తీసుకొచ్చి అక్రమంగా నిర్బంధించి స్టేషన్ లో ఇంతసేపు కూర్చోబెట్టి ఒక భోజనం లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్సీని ఇంతసేపు కూర్చోబెడతారండి. ఏం తప్పు చేశారు? ఉదయం 11 గంటలకు మేము వస్తే 4:30 అయింది. ఇంతవరకు అతనికి పచ్చి మంచినీళ్ళు లేవు స్టేషన్ లో. ఏం చేశాడని ఎంతసేపు స్టేషన్ లో కూర్చోబెడుతున్నారు అడగండి. ప్రజలారా అర్థం చేసుకోండి. కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీకే రక్షణ కరువైతే సామాన్య మానవుడు పరిస్థితి ఏంటి? సామాన్య మానవుడు ఎలా బతుకుతాడో చూసుకో.